గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 6 టీవీ. నేను సువర్ణ. ఈరోజు వార్తాపత్రికలో ఉన్న ప్రధాన అంశాలేంటో ఒకసారి పరిశీలిద్దాం. ముందుగా ఈనాడు వార్తాపత్రికను చూస్తే, ఆవిష్కరణల కేంద్రంగా భారత్, అసాధారణ విజయాలతో దేశానికి నూతనోత్తేజం, మధ్యతరగతి ప్రజల కలల సాకారానికి కృషి, పార్లమెంటులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం, ఆశల పల్లకీలో అన్ని వర్గాలు, నేడు లోక్సభలో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, మహిళలు పేదలు మధ్యతరగతిపై వరాలు, ప్రధాని మోదీ సంకేతాలు. సో ఈరోజు మనందరికీ తెలిసింది, ఈరోజు లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది కేంద్ర ప్రభుత్వం. ఇక ఆర్థిక మూలాలు పటిష్టం, అన్ని రంగాల్లోనూ పురోగతి, రానున్న ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 6.3% నుంచి 6.8%, అదుపులోని ద్రవ్యోల్బణం, సంస్కరణలకు పెద్దపీట వేయాలి, ఏఐతో అప్రమత్తంగా ఉండాలి, బడ్జెట్కు ముందు కీలక అంశాలను ప్రస్తావించిన కేంద్ర ఆర్థిక సర్వే. ఇక రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్న వాసవి మాత దర్శనం పూర్వజన్మ సుకృతం, ముఖ్యమంత్రి చంద్రబాబు. పెనుగొండలోని కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారికి పట్టు వస్త్రాలను సీఎం నారా చంద్రబాబు నాయుడు సమర్పించారు. అలాగే వైకాపా ప్రభుత్వ అరాచకాలపై విచారణకు ప్రత్యేక ట్రిబ్యునల్, బడుగుల హత్యాకాండ దాడుల కేసులపై ప్రత్యేక దృష్టి, తెదేపా కార్యకర్తలు ఉద్యోగులు పాత్రికేయులపై పెట్టిన అక్రమ కేసుల తొలగింపునకు చర్యలు. ఇక కడపలో మే 27, 28, 29 తేదీల్లో మహానాడు, ప్రతి 60 కుటుంబాలకు పార్టీ సాధికార సారథి, ప్రతి శనివారం నియోజకవర్గాల్లో విడతులు స్వీకరించనున్న ఎమ్మెల్యేలు, తెదేపా పాలిట్ బ్యూరో సమావేశంలో నిర్ణయాలు తీసుకుంది టీడీపీ. ఇక సైబర్ నేరాల నియంత్రణకు 200 మంది కమాండోలు, వ్యవస్థీకృత నేర ముఠాలపై ఉక్కుపాదం, డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన హరీష్ కుమార్ గుప్తా వెల్లడి. ఎన్నికల కోడ్ ముగియగానే మెగా డిఎస్సి, విద్యా సంవత్సరం ఆరంభంలోనే ఉపాధ్యాయ పోస్టులు భర్తీ, జగన్ పెట్టిన బోధనా రుసుములు బకాయిల్ని చెల్లిస్తున్నాం, విలేకరులతో ఇష్టాగోష్ఠిలో నారా లోకేష్. ఇక వారానికి 60 గంటలు పని, ఆరోగ్యానికి హాని, రోజుకి 12 గంటల డెస్క్ వర్క్తో ఒత్తిడి, ఆర్థిక సర్వే వెల్లడించింది ఈ మేరకు. ఇక మీ పళ్ళెంలో ప్రోటీన్ ఉందా, ఇటుక పేర్చితే ఇల్లు, శరీరం కూడా అంతే, అదో సూక్ష్మ పోషకాల పేర్పు. వాటిలో అతి ముఖ్యమైన ప్రోటీన్లు ఎముకలు కదలాలన్నా, కండరాలు పెరగాలన్నా, కీళ్లు పనిచేయాలన్నా ఇవే ఆధారం. ఒక్క మాటలో చెప్పాలంటే అవి మన శక్తి భాండాగారాలు. సంపూర్ణ ఆరోగ్యం కోసం వాటి లోటు లేకుండా చూసుకోవాలి. మాంసాహారంలో ప్రోటీన్లు పుష్కలంగా దొరుకుతాయి, మరి శాకాహారంలోనో అంతకు మించి దొరుకుతాయి. ప్రోటీన్లు శరీరానికి చక్కగా అందేందుకు శాకాహారుల డైట్ ప్లాన్ ఎలా ఉండాలి అనే అంశం మీద లోపల పేజీలో కంప్లీట్ శీర్షిక ఉన్నట్లు కనిపిస్తోంది. ఇక దూషణ బహిరంగంగా జరిగి ఉండాలి, అలా నిరూపించగలగాలి, అప్పుడే చెల్లుబాటు. ఎస్సీ ఎస్టీ కేసులపై సుప్రీంకోర్టు స్పష్టీకరణ. బానిసల పిల్లల కోసం వచ్చిందే జన్మతహా పౌరసత్వం, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్య. జన్మతహా పౌరసత్వం ఇచ్చే నిబంధన ప్రాథమికంగా బానిసల పిల్లల కోసమే తప్ప యావత్ ప్రపంచం ఇక్కడికి వచ్చి పోగుపడ్డానికి ఉద్దేశించింది కాదు అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అమెరికా అధ్యక్షునిగా పదవి బాధ్యతలు స్వీకరించిన తొలినాడే ట్రంప్ జన్మతహా పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కార్యనిర్వాహక ఆదేశాలు జారీ చేశారు. అయితే మరునాడే ఆ ఆదేశాలను సియోటెల్లోని ఒక ఫెడరల్ కోర్టు కొట్టేసింది. దీనిపై అప్పీల్కు వెళ్తానని ట్రంప్ ప్రకటించారు. సుప్రీంకోర్టు తనకు అనుకూలంగా తీర్పు వెలువరిస్తుందని ఆయన గురువారం ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ ఇక్కడికి వస్తున్నారు, ఏమాత్రం అర్హత లేని వారు ఇక్కడికి వచ్చి పిల్లల్ని కంటున్నారు. జన్మతహా పౌరసత్వం ఉద్దేశం అది కాదు అని ఓవల్ ఆఫీసుల్లో విలేకరులతో మాట్లాడుతూ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇక సాక్షి వార్తాపత్రికను పరిశీలిద్దాం. ఆప్కు 7 ఎమ్మెల్యేల గుడ్ బై, తమకు టికెట్లు నిరాకరించడంతో అసెంబ్లీ ఎన్నికలకు 5 రోజుల ముందు ఆప్కు 7 ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. కారుణ్య మరణానికి గ్రీన్ సిగ్నల్, తీవ్ర అనారోగ్యానికి గురై చికిత్సకు స్పందించక వ్యాధి నయం కాని రోగులకు కారుణ్య మరణ హక్కును కర్ణాటక ప్రభుత్వం కల్పించింది. సో అలా మార్గదర్శకాలు ఇవ్వలేం, దేవాలయాల్లో వీఐపీ సంస్కృతిని అరికెట్టేలా ప్రభుత్వాలను ఆదేశిస్తూ తాము మార్గదర్శకాలు జారీ చేయలేమని సుప్రీంకోర్టు తెలిపింది. సో సర్వదర్శనాలు వీఐపీ దర్శనాలకి సంబంధించి సుప్రీంకోర్టు జోక్యం చేసుకోమని చెప్పడం జరిగింది. పౌరసత్వం బానిసల సంతానానికే, జన్మతహా పౌరసత్వం వెసులుబాటును వాస్తవానికి బానిసల సంతానానికి తీసుకొచ్చారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఇక అజేయంగా ఫైనల్ కు భారత్, సెమీస్ లో ఇంగ్లాండ్ పై జయభేరి, రేపు సఫారీతో టైటిల్ సమరం, బడ్జెట్ పై ఆశలతో బుల్ పరుగు, సెన్సెక్స్ లాభం 741 పాయింట్లు, 23,500 స్థాయి పైకి నిఫ్టీ.
రామోజీపై రాజభక్తి మార్గదర్శి అక్రమ డిపాజిట్లు వసూలుపై నోరెత్తని బాబు సర్కార్ వసూలు చేసిన ఆ డిపాజిట్లు చెల్లించేశారని తెలంగాణ హైకోర్టుకు వెల్లడి. సెక్షన్ 45(s) గురించి ప్రస్తావించని వైనం మార్గదర్శిపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ ను కొనసాగించాల్సిన అవసరం ఉందా అన్నదానిపై కూడా విచారణ జరపాలని కౌంటర్లో అభ్యర్థన. రామోజీ చనిపోయారు కాబట్టి కేసు కొట్టేయాలన్న మార్గదర్శి, విచారణ జరపడం నిష్ప్రయోజనం అంటూ అనుబంధ పిటిషన్. పూర్తి స్థాయి వాదనలకు ముందు ఈ విషయాన్ని తేల్చాలని అభ్యర్థన. విచారణ నుంచి తప్పుకున్న న్యాయమూర్తి జస్టిస్ నరసింగరావు. దీంతో ఈ వ్యాజ్యాలను సీజే ముందుంచాలని రిజిస్ట్రీకి తెలంగాణ ఆదేశం. రైట్, గేమ్ చేంజర్ ఐటీ కటాక్షించేనా 2025-26 కేంద్ర బడ్జెట్ నేడే పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. పేద మధ్యతరగతికి లక్ష్మీ కటాక్షం అంటూ బడ్జెట్ కు ముందు ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలు. మోదీ మూడోసారి గెలిచాక తొలి పూర్తి స్థాయి బడ్జెట్ ఇది. వ్యవసాయం, ఉపాధి, ఇన్ఫ్రా, చిన్న తరహా పరిశ్రమలపైనే ఫోకస్. ఇక ఆదాయపు పన్ను విషయంలో విప్లవాత్మక నిర్ణయాలుంటాయని ఊహాగానాలు. కొత్త పన్నుల విధానంలో 10 లక్షల ఆదాయం వరకు పన్ను మినహాయింపు అని ప్రచారం. 15 లక్షల నుంచి 20 లక్షలు ఆర్జించే వారి కోసం 25%తో కొత్త స్లాబ్ పెట్టే ఛాన్స్. పాత పన్ను విధానంపై నిరాసక్తత కలిగేలా చర్యలు తీసుకునే అవకాశం. ఆర్థిక వ్యవస్థ నెమ్మదించినందున వినియోగాన్ని పెంచేలా నిర్ణయాలు, పేదలను ఊరడించేలా నిర్ణయాలుంటాయని అందరిలో ఆశలు. ఇక సంస్కరణల మోత వృద్ధికి చేయూత. ఆర్థిక సర్వే 2024-25లో చెబుతోంది ఇదే. పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మల ఆర్థిక మందగమనానికి తక్షణ చికిత్స అవసరం. వచ్చే ఏడాది జీడీపీ వృద్ధి 6.3 నుంచి 6.8% అంచనా. మూడో పర్యాయం మూడింతల వేగం. దేశ అభ్యున్నతి కోసం అసాధారణ వేగంతో పనిచేస్తోన్న కేంద్రం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. బాదుడే బాదుడు. రాష్ట్రంలో నేటి నుంచి భారీగా రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు. ఏకంగా 40 నుంచి 50% పైనే పెరగనున్న ఛార్జీలు. 13,000 కోట్ల ఆదాయార్జన లక్ష్యంగా సర్కార్ అడుగులు. ఇళ్ల స్థలాలు, మొండి గోడలున్న ఇళ్లు, షెడ్లను వదల్లేదు. ఆందోళనతో రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు క్యూ కట్టిన ప్రజలు. ఆ గడువులోగా క్రయ విక్రయాలు పూర్తి చేసుకోవాలని ఆరాటం. గతంలో రోజుకు 10,000 రిజిస్ట్రేషన్లు కొద్ది రోజులుగా 15,000కు మారింది. ఉపాధి అక్రమాలకు కేంద్రం కళ్లెం. రోజువారీ పనిచేసే కూలీలు మస్తర్ నమోదులో కొత్త నిబంధనలు. పనిచేసే చోట ఫోటోలోని కూలీల సంఖ్య, మస్తర్లో సంఖ్య ఒకేలా ఉండాలి. ఫోటోలో తేడా ఉంటే ఆ మస్తర్ షీట్ను పరిగణించరు, వేతనాలు చెల్లించరు. రుణబంధం పెరుగుతోంది. ప్రజల జీవన ప్రమాణాల మెరుగుకు బ్యాంకింగ్ రంగం తోడ్పాటు. అవసరానికి సులువుగా అందుతున్న నగదు, జోరుగా క్రెడిట్ కార్డుల వినియోగం. రుణాల చెల్లింపును సులభం చేస్తున్న ఈఎంఐలు. రైటిక అరకులో చలి ఉత్సవాలు ప్రారంభం. పర్యాటక స్వర్గధామం ఆంధ్ర ఊటీ అరకులోయలో చలి ఉత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు కొనసాగే ఈ ఉత్సవాలు 5K రన్ మారథాన్ పోటీలతో మొదలయ్యాయి. వివిధ రాష్ట్రాల నుంచి అరకు వచ్చిన ఆదివాసీలు, పర్యాటకులు ప్రకృతి అందాలను తిలకించేలా హెలీప్యాడ్ రైడ్, హాట్ ఎయిర్ బెలూన్, పారాగ్లైడింగ్ ఏర్పాటు చేశారు. ఇక డిగ్రీ విద్యార్థినిపై అఘాయిత్యం. మహిళా కళాశాలలో మర్మం. శ్రీకాకుళం జిల్లా ప్రభుత్వ మహిళా కళాశాల ప్రాంగణంలోని బీసీ మహిళా హాస్టల్లో విద్యార్థినిపై అఘాయిత్యం జరిగింది. విద్యార్థినికి ఫిట్స్ వచ్చాయని హాస్టల్ వర్గాలు చెప్పగా, విద్యార్థిని శరీరంపై గాయాలున్నాయని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఆమెపై తీవ్ర దాడి జరిగిందని కుటుంబ సభ్యులు అంటుండగా పోలీసులు ఏమీ చెప్పడం లేదు. చివరకు హత్యాయత్నమని పోలీసులు కేసు నమోదు చేశారు. రైట్, ఇక ఏబిఎన్ వార్తాపత్రికను చూద్దాం. ఆంధ్రజ్యోతి. సో ఈ వార్తాపత్రికలో మొదటి పేజీ అంతా కూడా లలితా జ్యువెలర్స్ యాడ్ చూస్తున్నాం. రైట్, ధరలు దిగొస్తాయి. ఆర్థిక సర్వే ఆశాభావం. మార్చి నాటికి ఆహార ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 6.3 నుంచి 6.8 వృద్ధి రేటు ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రోజు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ప్రతి వార్తాపత్రికలో అదే ప్రధానాంశంగా మనం చూస్తున్నాము. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనకు 8% వృద్ధి అవసరం. మార్చి నాటికి ఆహార ద్రవ్యోల్బణం తగ్గుముఖం. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 6.3 నుంచి 6.8కి వృద్ధి రేటు అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఏఐ, రోబోటిక్స్, బయోటెక్నాలజీ రంగాల్లో మరిన్ని పెట్టుబడులను జీడీపీలో 35%కి పెంచాలి. 2030-32 వరకు ఏటా 78.5 లక్షలు కొత్త కొలువుల్ని సృష్టించాలి. దేశంలో వ్యాపార నిర్వహణను ఇంకా సులభతరం చేయాలి. ఆర్థిక సర్వేను పార్లమెంట్కు సమర్పించిన మంత్రి నిర్మలా సీతారామన్. నేడే కేంద్ర బడ్జెట్ పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్. ఇక జూన్ లోపు ముచ్చటగా 3 తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ,
మహిళలకు ఉచిత బస్సు అమలు, సూపర్ 6 పై చంద్రబాబు కీలక నిర్ణయం, రాజకీయ వేధింపు హత్యలపై ప్రత్యేక ట్రిబ్యునల్, టీచర్లు ఉద్యోగులు పాత్రికేయులపై అక్రమ కేసులు తొలగింపు, కార్యకర్తల పెండింగ్ బిల్లులు త్వరలో చెల్లింపు, ఆలయాలపై దాడులు చేసిన వారిని గుర్తించడానికి కార్యాచరణ, జిల్లాల పునర్విభజనపై పరిశీలన, కరెంటు ఛార్జీలు ఏడాదికి 35 పైసలు చొప్పున తగ్గింపు, కిమ్స్ ఆధ్వర్యంలో అమరావతిలో మెడికల్ వర్సిటీ, వినుకొండలో వైద్య శిక్షణా కేంద్రం, ఈసారి కడపలో మహానాడు జరగనుంది, వైసీపీ నేతల చేరికలపై కూటమిలో త్వరలో చర్చ, టీడీపీ పాలిట్ బ్యూరో భేటీలో కీలక నిర్ణయాలు. స్వర్ణాంధ సాధనలో భాగస్వాములు కండి, ఆర్య వయసులకు చంద్రబాబు పిలుపు, త్యాగం శక్తికి ప్రతీక వాసవి మాతా సీఎం. పెనుగొండలోని వాసవిధాం సందర్శన, అమ్మవారికి తొలిసారి పట్టు వస్త్రాల సమర్పణ, కన్యకా పరమేశ్వరికి ప్రత్యేక పూజలు, కల్లుగీత కార్మికులతో మాట్లాడిన చంద్రబాబు. భూమికి బంధనాలు, సామాన్యుల భూములకు లభించని విముక్తి, జగన్ హయాంలో అడ్డుగోడలుగా ఫ్రీ హోల్డ్, నిషేధిత జాబితా నుంచి ఎడాపెడా తొలగింపు, మూకుమ్మడి దరఖాస్తులతో భూములు స్వాహా, అసైన్డ్ చట్ట సవరణతోనూ అదే దందా, కూటమి సర్కార్ రాగానే విచారణ, నేడు చిన్న రైతుల భూమికి చిక్కులు, 7 నెలలుగా ఎటూ తేల్చని రెవెన్యూ శాఖ, రిజిస్ట్రేషన్లు నిలిచిపోయి నానా తిప్పలు, సాగదీత కాదంటున్న నిపుణులు. రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల జాతర, రాష్ట్ర వ్యాప్తంగా కార్యాలయాలు కిటకిట, శుక్రవారం ఒక్కరోజే వేలల్లో రిజిస్ట్రేషన్. సో ఏపీ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల రేట్లు 40 నుంచి 50% పెరిగినాయి. దీంతో త్వరితగతిన రిజిస్ట్రేషన్లు పూర్తి చేసే క్రమంలో ప్రజలు రిజిస్ట్రేషన్ ఆఫీసుల చుట్టూ బారులు తీరుతున్నారు. ఒక్క కాకినాడ జిల్లాలోనే 1150 నమోదు, అన్ని జిల్లాల్లో వందల కొద్ది. అర్ధరాత్రి వరకు కొనసాగిన ప్రక్రియ, చాలా చోట్ల మొరాయించిన సర్వర్లు, నేటి నుంచి భూముల ధరలు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగనుండడంతో జనం క్యూ, సర్కార్కు కోట్లలో ఆదాయం. ఆముదాల వలసలో థర్మల్ కేంద్రం, 1600 ఎకరాల్లో 30,000 కోట్లతో నిర్మాణం, సర్వే పూర్తి, సిద్ధమవుతోన్న డిపిఆర్. కేంద్ర బడ్జెట్లో మనకింత, ఏ శాఖకు ఎన్ని నిధులు వస్తాయి, నేటి మధ్యాహ్నం కల్లా వివరాలు ఇవ్వాలి. ప్రభుత్వ విభాగాలకు రాష్ట్ర ఆర్థిక శాఖ నిర్దేశం, కేంద్ర కేటాయింపులపై కసరత్తు, పూర్వోదయ ప్రయోజనాలపై ఆశలు. రైట్, పాపం ముర్ము పోర్లేడి, రాష్ట్రపతిపై సోనియా వ్యాఖ్యలు, ముర్ము ప్రసంగం బోరింగ్ అన్న రాహుల్, ప్రధాని బీజేపీ నేతల ఆగ్రహం, 10 కోట్ల మంది గిరిజనులకు అవమానం, కాంగ్రెస్ రాచకుటుంబం మరింత దిగజారింది, అభివృద్ధిపై మాట్లాడితే విసుగు, అర్బన్ నక్సల్స్ మాటలైతే ఆసక్తి. ఇక కాంగ్రెస్ అగ్రనేతల వ్యాఖ్యలకు రాష్ట్రపతి భవన్ ఖండన. రైట్, వెలుగు వార్తాపత్రికను పరిశీలిద్దాం. గ్లోబల్ ఇన్నోవేషన్ పవర్ హౌస్ గా ఇండియాను మారుస్తాం, గగన్యాన్ ఎంతో దూరంలో లేదు, ద్రౌపది ముర్ము. వక్ఫ్ జమిలీ బిల్లులతో సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నాం, అభివృద్ధిలో దూసుకుపోతున్నాం, బడ్జెట్లో పేదలకు ప్రాధాన్యం ఇస్తున్నామని వెల్లడి. పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం. ఇయాలే బడ్జెట్. రైట్, 2026లో జీడీపీ గ్రోత్ 6.3 నుంచి 6.8% పెరగనుంది. రైట్, నేను కొడితే మామూలుగా ఉండదు, బయటకు వస్తే మళ్ళా భూకంపం పుట్టాలి, కేసీఆర్. తులం బంగారం కోసం కాంగ్రెస్ కు జనం ఓటేశారు, నేను చెప్తే వినలేదు, అత్యాశకు పోయి ఆగమయ్యారు, కైలాస మాటలో పెద్ద పాము మింగినట్టయింది, తెలంగాణకు ఇదే మంచి గుణపాఠమని కామెంట్. ఫామ్ హౌస్ లో పార్టీ కార్యకర్తలతో సమావేశం. రైట్, ఫామ్ హౌస్ లో సోది చెప్పుడు కాదు, దమ్ముంటే అసెంబ్లీకి రా, రుణమాఫీకి సహా అన్ని పథకాలు లెక్కలు చెప్తా, కేసీఆర్ కు సీఎం రేవంత్ సవాల్. బలంగా కొడతావా, ముందు చక్కగా నిలబడ్డ నేర్చుకో, ప్రజలెవరూ బాధపడలేరు, అధికారం పోయి నువ్వే బాధపడుతున్నావు, తులం బంగారానికి అమ్ముడుపోయారని ప్రజలను అవమానిస్తావా అంటూ ఫైర్. ఇక బీజేపీ స్టేట్ ఆఫీస్ ఉన్న ఏరియాకు గద్దర్ పేరు పెడతాం, ఆ పార్టీ గుర్తించని గద్దర్ను వారికి గుర్తుండేలా చేస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం జరిగింది. రైట్, రాష్ట్రంలో తగ్గిన నిరుద్యోగం 2023-24 మార్చి నాటికి 8.8%, 2024 సెప్టెంబర్ నాటికి 6.6%. ఓన్ ట్యాక్స్ రెవెన్యూ వసూళ్లలో తెలంగాణ టాప్, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వేలో వెల్లడి. నాగోబాకు పోటెత్తిన భక్తులు, డాలర్ను రీప్లేస్ చేయాలని చూస్తే 100% టారిఫ్. సిరీస్ మనదే, 4 T20లో ఇంగ్లాండ్ పై ఇండియా 15 రన్స్ తేడాతో గెలిచి 5 మ్యాచ్ల సిరీస్ ను 3-1తో సొంతం చేసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇండియా 20 ఓవర్లలో 181 పరుగులు 9 స్కోర్ చేసింది, 9 వికెట్ల డౌన్తో. తర్వాత ఇంగ్లాండ్ 19.4 ఓవర్లలో 166 రన్స్ కే కుప్పకూలింది. కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థిగా నరేందర్ రెడ్డి ప్రకటించిన హైకమాండ్. రైట్, ఇక జ్యూసును వద్దు, పండ్లుగానే తినాలి. V6 వెలుగు ఇంటర్వ్యూలో పద్మవిభూషణ్ గ్రహీత డాక్టర్ డి నాగేశ్వర్ రెడ్డి. ఫాస్ట్ ఫుడ్, చిప్స్ వంటి జంక్ ఫుడ్ జోలికెళ్లొద్దు, వాటిని ప్రమోట్ చేయడం మంచిది కాదు, హెల్దీ లైఫ్ కావాలంటే లైఫ్ స్టైల్ మారాల్సిందే, ప్రతి ఒక్కరికి ఫ్రీ హెల్త్ చెకప్ పాలసీ రావాలి, ఇందుకోసం ప్రభుత్వాలు కృషి చేయాలంటూ సూచన. గ్రామాల వారీగా 4 స్కీమ్స్ కు స్కెడ్యూల్.
రెండేళ్లలో నయా ఉస్మానియా 2700 కోట్లతో నిర్మిస్తున్నామంటూ మంత్రి దామోదర్ రెడ్డి ప్రకటించారు. 100 ఏళ్ల అనుబంధాన్ని దూరం చేయొద్దనే గోషమహల్లో హాస్పిటల్. ఇక్కడి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగనివ్వమని వెల్లడి. ఉస్మానియా కొత్త ఆసుపత్రికి సీఎం రేవంత్ శంకుస్థాపన. హాజరైన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అలాగే మేయర్. రైట్. 9 రోజులుగా ఇంట్లోనే తల్లి శవంతో అమ్మ చనిపోవడంతో డిప్రెషన్లోకి ఇద్దరు కూతుళ్లు. దహన సంస్కారాలకు డబ్బులు లేక, పెద్ద దిక్కు లేక ఎవరికి చెప్పని బిడ్డలు. మనోవేదనతో ఆత్మహత్య ఆలోచనలు. చివరికి ఇంట్లో నుంచి బయటకు వచ్చి స్థానికులకు చెప్పడంతో వెలుగులోకి. సికింద్రాబాద్ వారాసిగూడలో ఈ హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. గ్రామాల వారీగా 4 స్కీమ్స్ కు స్కెడ్యూల్, లిస్టు రెడీ చేస్తున్న అధికార యంత్రాంగం. రోజు విడిచి ఒక గ్రామం చొప్పున పూర్తి చేసే ప్లాన్. సోమ లేదా మంగళవారం నుంచి రైతు భరోసా, ఆత్మీయ భరోసా నిధులు. ఇక దిశ వార్తాపత్రికని పరిశీలిద్దాం. కొట్టుడు తర్వాత ముందు సరిగ్గా నిలబడు. వచ్చినోళ్లకి ఫామ్ హౌస్లో జోలి చెప్పుడు కాదు. కేసీఆర్ దమ్ముంటే అసెంబ్లీకి రా, లెక్కలు చెబుతా. మొగలిగిద్ద సభలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి, ప్రజలు తిరస్కరిస్తే ఫామ్ హౌస్లో పడుకున్నావు, నువ్వు రద్దయిన 1000 నోటు అంటూ ప్రకటించారు. ఎన్నికల్లో అధికారం, డిపాజిట్లు కోల్పోయాడు. ఇప్పుడు మెదడు సైతం. నీకోసం ప్రజలెవరూ బాధపడడం లేదు. ఆంబోతుల్లా కొడుకును, అల్లుడిని ఊరి మీదకి వదిలేశా. మొదటి వారంలో అసెంబ్లీ, బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణపై చర్చ. కేసీఆర్ హాజరై వైఖరిని స్పష్టం చేయాలి. మొగలిగిద్ద సభలో సీఎం రేవంత్ రెడ్డి. రైట్. ఇక మూడో ఆర్థిక వ్యవస్థగా భారత్ అభివృద్ధిలో మున్ముందుకు 25 కోట్ల మంది దారిద్ర్యం నుంచి బయటకు. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ముర్ము ప్రసంగం. ఇక దేశ డీజీపీ 6.3 నుంచి 6.8% 2025-26లో ఉండొచ్చని ఆర్థిక సర్వే అంచనా. ఇది ప్రధానాంశంగా మనం చూడొచ్చు. 4% రిటైల్ ద్రవ్యోల్బణం. అంచనాలకు మించి నిలకడగా వ్యవసాయ రంగం. చైనా సప్లైపై ఎక్కువగా ఆధారపడడంపై ఆందోళన. వారానికి 60 గంటల పని విధానంతో ఉద్యోగులపై ఒత్తిడి. పార్లమెంట్లో ఆర్థిక సర్వే సమర్పించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. కేంద్ర బడ్జెట్ పై రాష్ట్రం కూడా ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఈ రోజు చూస్తే లోక్సభలో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ప్రభుత్వం నిర్మించడం మొదలైనాక ఇదే పూర్తి స్థాయి బడ్జెట్. సో అన్ని రాష్ట్రాలు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న బడ్జెట్. మరి కాసేపట్లో బడ్జెట్ పెట్టబోతున్నారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. సో ఇది ఇవాల్టి వార్తాపత్రికల పరిశీలన కార్యక్రమం. రేపటి వార్తాపత్రికల పరిశీలన కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం.